అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసన ఫుడీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియాతో ఇన్స్టెంట్ పొంగనాలు చేసి చూపిస్తున్నా ఎలాంటి పిండి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఇలా సేమియా పొంగనాలు చేసుకోండి చాలా బాగుంటాయి మీరు బ్రేక్ఫాస్ట్లో చేసుకుని తినచ్చు అలానే స్నాక్లా కూడా చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ సేమియా పొంగనాలు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు సేమియా పొంగనాలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 1 కప్పు సేమియాలు వేసుకోండి ఇలా సేమియాలు వేసుకున్నాక 1 మినిట్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి సేమియాలు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల పొడి పొడిగా బాగా వస్తుంది సేమియాల కలర్ చేంజ్ అయ్యే వరకు కాకుండా 1 మినిట్ వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సేమియాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి 1 కప్పు సేమియాలకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కలుపుకుంటూ సేమియా ఉడికే వరకు కుక్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల ముద్ద అవ్వకుండా పొడి పొడిగా బాగా వస్తుంది మీరు సేమియాతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అన్నా లేదంటే స్నాక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి చాలా సులువుగా అయిపోద్ది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా సేమియా కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇలా సేమియా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని కుక్ చేసుకున్న సేమియా వేసుకోవాలి వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని అప్పుడు ఈ సేమియాని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి డ్రై రోస్ట్ చేసి బాయిల్ చేయడం వల్ల చూసారు కదా సేమియా పొడి పొడిగా బాగా వచ్చింది ఇలా కుక్ చేసుకున్న సేమియాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సేమియా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ సేమియాలో కొన్ని స్పైసెస్ అలానే కొన్ని వెజిటేబుల్స్ వేసుకోండి కొంచెం కొత్తిమీర 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి 1 క్యారెట్ తురుముకొని వేసుకోండి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుంటే అంత బాగా కుక్ అవ్వదు ఇలా తురుముకొని వేసుకుంటే లోపల కూడా కంప్లీట్గా కుక్ అవుతుంది 2 పచ్చిమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి 1/2 టీ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం చూసుకొని వేసుకుంటే సరిపోద్ది 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇంకో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా స్పైసెస్ అలానే వెజిటేబుల్స్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ సేమియాకి పట్టేలాగా మొత్తం అంతా కింద నుంచి పైకి కలిసేలా కలుపుకోండి మీరు సేమియాతో కొత్తగా టిఫిన్ లేదంటే స్నాక్ చేసుకోవాలనుకుంటే ఇలా 15 నిమిషాల్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోండి నేనైతే 3 ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను సేమియా ఎగ్ కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఎలాంటి పిండి పప్పులు వేయకుండా చూసారు కదా ఓన్లీ సేమియాతోనే ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లో చేసుకోవచ్చు ఇలా ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి సేమియా కలుపుకోవాలి చూసారు కదా ఎగ్స్ వేసుకున్నాక సేమియాని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న సేమియాని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాక అన్నిటిలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క స్పూన్ సేమియా తీసుకుంటూ వేసుకోవాలి మీరు వేసుకున్నప్పుడు స్టార్టింగ్ ఎడ్జెస్ని వేసుకున్నాక అప్పుడు మిడిల్లో వేసుకోండి మీరు స్టార్టింగే మిడిల్లో వేసుకుంటే హీట్ ఎక్కువ వస్తుంది కదా మిడిల్ పొంగనాలకి వెంటనే కుక్ అయిపోతాయి సో స్టార్టింగ్ ఇలా ఎడ్జెస్ని వేసుకున్నాక అప్పుడు మిడిల్లో వేసుకోండి ఇలా అన్నిటిలో ఫిల్ చేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి చూసారు కదా ఎగ్ వేయడం వల్ల ఎలా పొంగుతున్నాయో ఇలా 2 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు అన్నీ రివర్స్ చేసుకోండి ఇంటికి ఫ్రెండ్స్ అన్నా రిలేటివ్స్ అన్నా వస్తే మీరు స్నాక్లా కూడా ఇలా చేసి పెట్టచ్చు ఇన్స్టెంట్గా మీకు 15 నిమిషాల్లో ఈజీగా అయిపోద్ది ఇలా అన్నీ రివర్స్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసుకొని పొంగనాలన్నీ రివర్స్ చేసుకోండి చూసారు కదా 2 సైడ్స్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయాయి ఇలా కంప్లీట్గా కుక్ చేసుకున్నాక అప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మీరు ఈ సేమియా పొంగనాల్ని డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే టమాటా కచప్తో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా చేసి పిల్లలకి ఇచ్చారంటే భలే ఇష్టంగా తింటారు ఇలానే ప్లేట్లోకి అన్నీ సర్వ్ చేసుకోండి చూసారు కదా సేమియా పొంగనాలు రెడీ అయిపోయాయి
సేమియాతో పాయసం ఉప్మానే కాకుండా ఇలా ఇన్స్టెంట్ పొంగనాలు కూడా చేసుకోవచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, అలానే స్నాక్లా కూడా తినచ్చు. నేనైతే టమాటా కచప్తో తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇలా డైరెక్ట్గా తినేసినా కూడా చాలా బాగుంటాయి. చూడండి, లోపల కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఎగ్ సేమియా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్పాంజ్ దోశ అలానే బొంబాయి చట్నీ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. దోశ అయితే స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉంటుంది. ఈ స్పాంజ్ దోశ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పులు గోధుమ రవ్వ వేసుకోండి. దీన్ని బన్సీ రవ్వ అంటారు, అలానే ఎర్నోక్ అని కూడా అంటారు. ఇలా 2 కప్పులు గోధుమ రవ్వకి 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఏ కప్తో అటుకులు వేసుకున్నారో సేమ్ అదే కప్తో 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నాక 3 కప్పులు వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ రవ్వ నానేలోపు బొంబాయి చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు బొంబాయి చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపులు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ పొట్టిమినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇలా పోపులు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి. 5 వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. పోపులు ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ బొంబాయి చట్నీ చేసుకోవడానికి ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది. ఆనియన్స్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టార్టింగ్ పోపులు ఫ్రై చేస్తున్నప్పుడే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మర్చిపోయినా ఈ టైంలో వేస్తున్నాను. మీరు చేసుకున్నప్పుడు స్టార్టింగ్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. బొంబాయి చట్నీ ఎల్లోగా ఉంటుంది కాబట్టి పసుపు కంపల్సరీ వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి గరిటెతో కలుపుకున్నాక ఈ వాటర్ మరిగే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ ఎప్పుడు బబుల్స్ కింద వచ్చి మరుగుతుందో అప్పుడే శనగపిండి వాటర్ వేసుకోవాలి. ముందుగా ఒక గ్లాస్లో శనగపిండి వేసుకొని వాటర్ మిక్స్ చేసి ఇలా కలుపుకున్నాక ఈ శనగపిండి వాటర్ ఈ టైంలో వేసుకోండి. ఇలా శనగపిండి వాటర్ వేసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి. ఈ చట్నీ చాలా త్వరగా అయిపోద్ది. 1 మినిట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, పోపు పెట్టుకొని వాటర్ వేసిన వెంటనే శనగపిండి వాటర్ వేసుకుంటే చాలా త్వరగా అయిపోద్ది ఈ బొంబాయి చట్నీ. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. 2 నిమిషాలు అయ్యాక చూసారు కదా, అటుకులు రవ్వ కూడా బాగా నానింది. ఒకసారి స్పూన్తో మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి దోశ బ్యాటర్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, దోశ బ్యాటర్లా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. మిక్సీ చేసుకున్న దోశ పిండిని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా, మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. వంట సోడా సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక చూసారు కదా బబుల్స్లో ఎలా వస్తుందో దోశ పిండిలో. ఇలా మిక్స్ చేసుకున్న దోశ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక వాటర్తో స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా వాటర్తో స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకోవడం వల్ల దోశలన్నీ బాగా వస్తాయి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక గరిటె పిండి తీసుకొని వేసుకోవాలి. మీరు దోశ వేసిన వెంటనే దాన్ని ఏం టచ్ చేయకుండా అలా వదిలేసేయండి. చూసారు కదా బబుల్స్లో ఎలా వస్తున్నాయో. ఇప్పుడు మూత పెట్టి ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల పైన కూడా కంప్లీట్గా కుక్ అవుతుంది. ఈ దోశ 2 సైడ్స్ కూడా కుక్ చేయని అవసరం లేదు, 1 సైడ్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, కింద కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన దోశలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని కుక్ చేసుకోండి. ఇలా ఒక గరిటె వేసుకొని దాన్ని ఏం టచ్ చేయకుండా వదిలేస్తే రౌండ్గా బాగా వస్తాయి. కన్నాల కింద పడుతుంటే చూడ్డానికి బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దోశ టెక్స్చర్ అయితే మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది.
ఈజీగా అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసుకోండి స్పాంజ్ దోశ అలానే బొంబాయి చట్నీ. ఇలానే దోసలన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎలాంటి పప్పులు నానపెట్టకుండా ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ స్పాంజ్ దోశ అలానే బొంబాయి చట్నీ చాలా సింపుల్గా అయిపోయింది కదా. చూడండి స్పాంజ్ దోశ కన్నాలు పడుతూ స్పంజీగా చాలా బాగా వచ్చింది. ఇలా మెత్తగా దూదిలా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా గోధుమ రవ్వతో ఒకసారి స్పాంజ్ దోశ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. చూసారు కదండి, దీన్ని సూజీ రవ్వ అంటారు, అలానే కరాచీ నోక్ అని కూడా అంటారు. ఏ కప్తో బొంబాయి రవ్వ తీసుకున్నారో సేమ్ అదే కప్తో 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఒక ఫుల్ కప్పు వాటర్ వేసుకోండి. పెరుగు వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న బొంబాయి రవ్వ పక్కన పెట్టుకొని ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్తో బొంబాయి రవ్వ వేసుకున్నారో సేమ్ అదే కప్తో 2 కప్పుల వరకు మరమరాలు వేసుకోవాలి. వీటిని మరమరాలు అంటారు, కొంతమంది మురీలను కూడా అంటారు. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వరకు మరమరాలు వేసుకోండి. మరమరాలు వేసుకోవడం వల్ల దోశ టెక్స్చర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 కప్పుల వరకు మరమరాలు వేసుకున్నాక మరమరాలు ములిగినంత వరకు వాటర్ వేసుకొని ఈ బొంబాయి రవ్వ మరమరాలు ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. రవ్వ మరమరాలు 5 నిమిషాలు నానేలోపు కొబ్బరి చట్నీ చేసుకొచ్చేయండి. ఈ కొబ్బరి చట్నీ కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా తక్కువ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాక 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాక కొంచెం కరివేపాకు, 5 వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. 1 కప్పు పుట్నాల పప్పు. పుట్నాల పప్పు వేసుకున్నాక రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి. చూసారు కదా కొబ్బరి చట్నీ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు తాలింపు వేసుకున్నప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అప్పుడు వేసుకోండి. కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు రవ్వ మిక్సీ చేసుకోవాలి. 5 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోద్దండి, ఎక్కువసేపు నానపెట్టుకునే అవసరం లేదు. ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానపెట్టుకున్న మరమరాలు వేసుకోవాలి. వాటర్తో కాకుండా గట్టిగా పిండుకొని వేసుకోండి. ఇలా మరమరాలు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. చూసారు కదా రవ్వ కూడా బాగా నానింది. ఇలా రవ్వ మొత్తం వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి దోశ బ్యాటర్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా బ్యాటర్ టెక్స్చర్ మొత్తం ఇలా ఈ విధంగా ఉండాలి. చూడండి బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండి మొత్తం వేసుకున్నాక అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మీకు దోశ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. చూడండి దోశ వేసుకునే కన్సిస్టెన్సీ లాగా మనం రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఎలా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగానే మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా దోశ పిండి కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పిండి విధంగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో 1 ప్యాకెట్ కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల దోశలు సాఫ్ట్గా వస్తాయి, అలానే స్పాంజ్లా కూడా మెత్తగా బాగా వస్తాయి. మనం ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కదండి, అప్పటికప్పుడు వేసుకునేలా ఉంటే ఇలా మనం బేకింగ్ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూసారు కదా కలుపుతుంటే మనకి బబుల్స్లో ఎలా బాగా కనిపిస్తున్నాయో. దోశ కూడా సేమ్ అన్ని బబుల్స్లానే బాగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి. దోశ బ్యాటర్ బాగా వచ్చిందంటే కంపల్సరీ దోశలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ముందుగా టిష్యూతో క్లీన్ చేసుకోండి.
ఇప్పుడు మీరు రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవాలి. మీరు పలుచగా కావాలనుకుంటే పలుచగా వేసుకోండి, లేదంటే మందంగా కావాలనుకుంటే మందంగానే వేసుకోవచ్చు. ఈ దోశలు పలుచగా వేసుకుంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా దోశ వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ చుట్టేపులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూసారు కదా కన్నాల కింద పడి దోశ ఎంత బాగా వచ్చిందో స్పాంజీలాగా. ఈ విధంగా 1 సైడ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. చూడండి పప్పు నానపెట్టుకునే పని లేకుండా, రుబ్బుకునే పని లేకుండా రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలానే వచ్చాయి కదా. ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన దోశలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని 2 సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి అప్పటికప్పుడు 10 నిమిషాల్లో కొబ్బరి చట్నీ అలానే ఇన్స్టెంట్ దోశలు కూడా చాలా ఈజీగా అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఎలాంటి పప్పులు పిండి లేనప్పుడు ఇలా రవ్వతో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోద్ది. ఈ విధంగానే అన్ని దోశలు వేసుకోండి. చూడండి ఇన్స్టెంట్ దోశ అలానే కొబ్బరి చట్నీ 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇంటికి గెస్ట్లు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా దోశ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా రెగ్యులర్గా దోశలు ఎలా వస్తాయో అలానే వచ్చాయి. చూడండి చాలా పలుచగా వచ్చాయి కదా. ఈ రవ్వప్పం ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఇలాంటి మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాక కప్పున్నర బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్ని సూజీ రవ్వ అంటారు, అలానే కరాచీ నోక్ అని కూడా అంటారు. ఇలా కప్పున్నర బొంబాయి రవ్వ వేసుకున్నాక 1 కప్తో పెరుగు వేసుకోవాలి. ఏ కప్తో పెరుగు వేసుకున్నారో సేమ్ అదే కప్తో కప్పున్నర వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ 2 నిమిషాలు నానేలోపు చట్నీ చేసుకోవచ్చు. రవ్వప్పానికి కాంబినేషన్గా కొత్తిమీర చట్నీ కూడా బాగుంటుంది, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు ఇలా వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి. ధనియాలు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి 5 చితక్కొట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చి 8 వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. నేనైతే 2 కట్టల వరకు వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాక కొత్తిమీర దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టే ఇలా దగ్గరికి కొత్తిమీర ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. కొత్తిమీర చట్నీ ఎప్పుడు చేసుకున్నా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బెల్లం వేసుకున్నాక చిన్న ముక్క సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టి స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా ఇలా స్మూత్గా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. మిక్సీ జార్లో చట్నీ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక లైట్గా తాలింపు వేసుకోండి. ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా లైట్గా తాలింపు వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా చట్నీ చేసుకునే లోపు 2 మినిట్స్ ఇలా నానాక మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇలా దోశ బ్యాటర్లా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దోశ బ్యాటర్ని ఇలాంటి ఒక బౌల్లోకి వేసుకున్నాక రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ వంట సోడా ప్లేస్లో మీరు ఈనో అయినా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వంట సోడా వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. చూసారు కదా వంట సోడా వేసాక బబుల్స్లో ఎలా కనిపిస్తున్నాయో. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఒకసారి ప్యాన్ క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కింద అంటుకోకుండా త్వరగా ఊడొస్తుంది. ఇప్పుడు ఒక గరిటెతో పిండి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఏం కదపకుండా అలా ఉంచేస్తే దానికి అదే స్ప్రెడ్ అవుతుంది.
చూసారు కదా బబుల్స్లో ఎలా వస్తున్నాయో. ఇప్పుడు పైన మూత పెట్టి 1 నిమిషం కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కింద కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా కింద కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంక మనం ఏం రివర్స్ చేయకుండా ప్లేట్లోకి తీసుకోవడమే. ఇందులో ఎలాంటి నూనె నెయ్యి ఏం వేయనవసరం లేదు. ఇప్పుడు మిగిలిన దోశలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకోండి. చూసారు కదా నూనె లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా చట్నీ స్పాంజ్ దోశ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేసి పెట్టారంటే 5-6 వరకు తింటారు దోశలు. ఈ దోశలు నోట్లో పెట్టుకుని వెంటనే కరిగిపోతాయి. అందుకే ఈ దోశలు ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటాయి. చూసారు కదా అన్ని దోశలు కన్నాల కింద భలే వచ్చాయి. చూడండి కప్పు రవ్వతో ఎన్ని దోశలు వచ్చాయో. చూసారు కదా స్పంజీగా భలే వచ్చింది రవ్వ అప్పం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు. అయితే ఒకసారి ట్రై చేయాల్సిందే. ఈ కొత్తిమీర చట్నీ అలానే రవ్వ అప్పం కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదా రవ్వ అప్పం ఎలాంటి పప్పులు అటుకులు లేకుండా అలానే చుక్క నూనె కూడా వేయకుండా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ఇలా ఈజీగా 5 మినిట్స్లో చేసుకోండి, చాలా టేస్టీ. ఉడిపి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అలానే రవ్వ ఇడ్లీ ఇన్స్టెంట్గా చేసి చూపిస్తున్నా. ఉదయాన్నే ఎలాంటి హడావడి లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో హోటల్ స్టైల్ చట్నీ అలానే ఇడ్లీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఈ హోటల్ స్టైల్ చట్నీ ఇడ్లీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్ని ఉప్మా రవ్వ అంటారు, సూజీ రవ్వ అంటారు, అలానే కరాచీ నోక్ అని కూడా అంటారు. ఇలా 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకోండి. ఏ కప్తో పెరుగు వేసుకున్నారో సేమ్ అదే కప్తో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. పెరుగు వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈలోపు చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడిపి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ చేసి చూపిస్తాను, చాలా సింపుల్గా ఉంటుంది. చూసాక మీరే అంటారు ఇంత సింపుల్ అని. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది, ఒకసారి చూసి ట్రై చేయండి. ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకున్నాక 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోండి. ఏ కప్తో పుట్నాల పప్పు తీసుకున్నారో సేమ్ అదే కప్తో కొబ్బరి కూర తీసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే 5 వరకు వేసుకుంటున్నాను. 4 వెల్లుల్లి, చిన్న ముక్క సైజ్ అంత చింతపండు, చిన్న ముక్క అల్లం, కొంచెం కొత్తిమీర. ఇలా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా చట్నీ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఉడిపి హోటల్ చట్నీ ఇలా థిక్గా తినే కన్నా వాటర్ మిక్స్ చేసుకుని తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా చట్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిక్సీ జార్లో వాటర్ మిక్స్ చేసుకొని అప్పుడు కలుపుకోండి. వాటర్ మిక్స్ చేసుకొని చట్నీ ఇలా పలుచగా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ చట్నీలో తాలింపు వేసుకోండి. తాలింపు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎండుమిరపకాయ, కరివేపాకు, మినపప్పు, ఆవాలు ఈ 4 ఫ్రై చేసుకొని తాలింపు వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోద్ది. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ చట్నీ పక్కన పెట్టుకొని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు రవ్వ నానితే ఇడ్లీలు సాఫ్ట్గా బాగా వస్తాయి. చూసారు కదా రవ్వ కూడా కంప్లీట్గా నానింది. కన్సిస్టెన్సీ ఇడ్లీ వేసుకునేలా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. చిటికెడు వంట సోడా, మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు. ఇలా వంట సోడా వేసుకున్నాక పైన 1 స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇడ్లీ బ్యాటర్ ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని నెయ్యి అయినా ఆయిల్ అయినా గ్రీస్ చేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాక ఒక్కొక్క గరిటె పిండి తీసుకొని ఇడ్లీలా వేసుకోవాలి. చూసారు కదా ఇన్స్టెంట్ ఇడ్లీ చాలా తొందరగా అయిపోయింది. మీరు ఊరెళ్ళి వచ్చినప్పుడు టైం కుదరకపోతే అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ ఇడ్లీ వేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. పప్పు నానపెట్టుకునే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇలానే అన్ని ఇడ్లీలు వేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే ఇడ్లీ ప్లేట్స్ అందులో పెట్టుకున్నాక మూత పెట్టి
మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటారో అలాగే కుక్ చేసుకోవాలి. మిడిల్లో ఒకసారి మూత తీసుకొని ఇడ్లీ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ కూడా ఏం టచ్ అవ్వట్లేదు, అంటే ఇడ్లీ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ బయటికి తీసుకున్నాక కొంచెం చల్లగా అయ్యి అప్పుడు ఇడ్లీలు తీసుకోండి. వేడి మీద తీసుకుంటే రేకుకు అంటుకుపోతాయి. అదే కొంచెం చల్లగా అయ్యాక తీసుకుంటే నీట్గా బాగా వస్తాయి. చూసారు కదా, ఇడ్లీలన్నీ నీట్గా బాగా వస్తున్నాయి. చూడండి మెత్తగా దూదిలా ఎంత బాగున్నాయి ఇడ్లీలు. చూసారు కదా, ఇడ్లీలన్నీ పువ్వుల్లా బాగా వచ్చాయి. ఇలా మెత్తగా దూదిలా ఉంటేనే తినడానికి బాగుంటాయి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. పప్పు రుబ్బకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రవ్వ ఇడ్లీ చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, ఉదయాన్నే ఎలాంటి హడావడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే హోటల్ స్టైల్ ఉడిపి చట్నీ, అలానే రవ్వ ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలాంటి హడావడి లేకుండా మీకు 10 నిమిషాల్లో అయిపోద్ది. చూసారు కదా, ఉడిపి స్టైల్ చట్నీ అలానే రవ్వ ఇడ్లీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణ సన్న ఫుడీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.